నమస్కారం. నా పేరు సునీల్. మీరు చూస్తున్నారు ఈ ఛానల్ని. అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు ఎగ్గు కర్రీ ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసుకుందాం. ముందుగా ఉల్లిగడ్డని తగినంత మోతాదులో, అంటే ఒకటి రెండు లేదా ఒక 5-6 ముక్కలుగా కట్ చేసుకుందాం. అంటే స్లైసెస్గా మంచిగా ఇంకో పక్క మంచిగా కట్ చేసుకొని, మా అమ్మ చేతి వంట, మా అమ్మ కట్ చేస్తుంది చూడండి. సో ఉల్లిగడ్డని ఎంత మంచిగా కావాలంటే అంత మంచిగా కట్ చేసుకుందాం. ఓకే, ఉల్లిగడ్డ కట్ చేసుకున్న తర్వాత మనకు తగినంతగా ఎంత కావాలో అంత స్లైసెస్గా కట్ చేసుకుందాం. నేనైతే కొంత మోతాదులో కట్ చేసుకున్నాం. సో దాని తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని, తర్వాత టమాటాలను తీసుకొని, టమాటాలని కూడా ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా కడుక్కున్న తర్వాత దాన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. టమాటా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకే, ఇంకా 2-3 కట్ చేసుకొని, ఒక 5-6 టమాటాలు కట్ చేసుకున్న తర్వాత దాన్ని తగిన మోతాదులో ఇంకా కొన్ని కట్ చేసుకొని మంచిగా కడుక్కున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత వాటికి తగినంత విధంగా ఏంటంటే ఇప్పుడు ఈ మిరపకాయలను కూడా కొన్ని తీసుకుందాం. కొన్ని మిరపకాయలను తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని, దానికి మధ్యలో నుంచి ఇట్లా 2గా చీల్చేసి, అడ్డంగా 2గా చీల్చేసి కర్రేపాకు తీసుకుందాం. దాంట్లో కొద్దిగంత కర్రేపాకు తీసుకొని ఉల్లిగడ్డలు కూడా పక్కన పెట్టుకున్నాం. సో దాని తర్వాత ఒక దిబర పెట్టి, అంటే కట్టెల పొయ్యి మీద వెలిగించి దాంట్లో దిబర పెట్టి, దిబరలో కొంచెం నూనె వేసుకున్నాక దాన్ని కొంచెం సేపు మరగనించి దాంట్లో ఉల్లిగడ్డలు వేసుకొని, ఉల్లిగడ్డలు మంచిగా వేగనిచ్చి దాన్ని కొంచెం తిప్పుకొని, దాంట్లో కరివేపాకు, దాంట్లో అదే మనం మంచిగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దాన్ని కొద్దిసేపు తిప్పుకొని మనకు తగినంతగా మొత్తం కింది నుంచి మీ దాకా మంచిగా తిప్పుకున్న తర్వాత దాన్ని తీసేసి, దాంట్లో మనం జరసేపు ఉడకనిచ్చి దాంట్లో తగినంత పసుపు, ఆ పసుపును కొద్దిగంతసేపు తిప్పుకొని మంచిగా కింది నుంచి మంచిగా కలిసేటట్టుగా తిప్పుకున్నాం. ఓకే, తిప్పుకున్న తర్వాత దాంట్లో కొద్దిగంత టమాటా, మనం కారం వేసుకొని, సో కారం వేసుకున్న తర్వాత పసుపు దాన్ని తిప్పుకున్న తర్వాత జరసేపు ఇమీడియట్లీగానే జరసేపు కట్టెలు పెట్టేసి దాంట్లో తగినంతగా నీళ్ళు, ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకున్న తర్వాత దాన్ని తిప్పుకొని, ఆ నీళ్ళు మంచిగా కలిసేటట్టుగా అంతా ముక్కలకు పట్టేటట్టుగా వేసుకొని దాని మీదకి మూత కప్పేసుకున్నాం. మంచిగా జరసేపు ఉడకనిచ్చి దాని మీద మూత వేసుకున్న తర్వాత కట్టెల పొయ్యి మీద వెలుగుతుందా లేదా అని చూసి మంచిగా కట్టెలు పెట్టేసి గుడ్డును పక్కన ఉడకనిచ్చింది. దాంట్లో కొద్దిగంత గుడ్డును ఉడకనిచ్చిన తర్వాత ఒక దిబ్బర పెట్టి, దిబ్బరలో కొంచెం అంత నీళ్ళు పోసి, నీళ్ళలో ఒక 7 గుడ్లు వేసుకొని, 7 గుడ్లను జరసేపు ఉడకనిచ్చి మంచిగా కాలుతున్న దాని పక్కనే మళ్ళీ ఇంతకుముందు వండుతున్న కూర దాని పక్కనే గుడ్లు పెట్టి, గుడ్లలో అదే కట్టెలు వేసుకొని మంచిగా అదే కూర ఇటు సైడ్ కూర ఉడుకుతుంది, ఇటు సైడ్ మనకు గుడ్డు కూడా ఉడకనిచ్చాం. సో ఉడకనిచ్చి బాగా ఉడికిన తర్వాత దాన్ని పక్కకు తీసుకొని మన గుడ్డు మీద ఉన్నటువంటి పొట్టును నిదానంగా అది తీసుకుంటూ, దాని మీద ఉన్న పై పొట్టును మంచిగా నిదానంగా తీసుకొని ఒకటి తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత ఒక 7 గుడ్లు, మనం ఉడికించుకున్న 7 గుడ్లని
తీసుకొని దాన్ని కోసి కూరలో వేసుకున్నాం. కూరలో వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న గుడ్లని దాంట్లోకి వేసి ఇంకా రెండు ముక్కలు చేసి ఆ ఉడుకుతున్న కూరలోకి మనం ఆ గుడ్లని 7 గుడ్లని కట్ చేసుకొని దాంట్లోకి వేసుకుందాం. 7 గుడ్లను కట్ చేసుకొని దాంట్లోకి వేసుకొని ఆ గుడ్లని మరుగుతున్న మంట మీద వేస్తే ఇంకో ఇలా తయారవుతుంది. చూస్తే ఇలా తయారవుతుంది. మంచిగా బగబగ ఉడుకుతుంటే నోరు ఊరిపోతుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నా సామిరంగా ఎట్లా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మీకు ఇంకా వీడియోలు కావాల్సి అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.